అప్లై చేసే ప్రయత్నం సార్ వాళ్ళతో నెక్స్ట్ డేనా రేపటైనా పెడితే వాళ్ళందరికీ ఒకటేసారి ఇప్పుడు టోటల్ ఫ్యామిలీస్ కూడా లేరు సార్ ఈరోజు. ఇప్పుడు వారు వచ్చేది కదా వాళ్ళు ఫోన్ నెంబర్ తీసుకోండి, ఆఫీస్ ఎక్కడ ఉందో ఆఫీస్ అడ్రస్ తీసుకోండి, కలెక్టర్ ఆఫీస్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరిదైనా లేదంటూ ఇమ్మీడియట్గా అప్లై మేడం కూడా కలవచ్చు. సో ఈ అవకాశాన్ని అనేది ఉపయోగించుకునే అన్నమాట మనం తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో వంశరాజ్ 18 BCA అనేసి ఉన్నది సర్టిఫికెట్ 2025లోనే కొత్తది లేటెస్ట్ ఫిబ్రవరిలో తీసుకుంది. ఇప్పుడే తరుణ్ ఇదొకటి మీరేమైనా చెప్పేది ఉందా అమ్మా? ఈ భూమి మీద ఉన్నాం సార్, మీకు అందరికి నమస్కారం. కానీ మేము లెక్కకి ఆపుతలేదు దేనికి. మాకు గవర్నమెంట్ అయినా మాకు భూమి మీద ఉన్నాం కానీ మాకు ఏది అందుతలేదు. పట్టించుకుంటలేదు సార్ పోయినా కానీ అంత మేము భూమి మీద ఉన్నాం, ఓటు పడుతున్నది, ఈ సేవలు ఉన్నాం కానీ ఏడికి పోయినా కానీ మాకు ఏది లెక్క కొత్తలేదు సార్. ఆ బతుకులే బతుకుతున్నారు సార్. కొంచెం సార్ ఇల్లు కట్టింది కదా లేదంటున్నారు. మేము ఆటోలో గిటోలతో పెట్టుకుంటామన్నా కానీ స్కీమ్ వచ్చింది కదా. బాబు నువ్వు ఎంతవరకు చదువుతున్నావు? ఇప్పుడు రాజు యువ వికాస్ పథకం గురించి ఏమైనా విన్నావా? అయితే క్లియర్గా చెప్తాడు. మీ వాళ్ళు అందరికి చెప్పిపించి అప్లై చేయించుకొని కలిసి ఆర్డీఓ గారిని మన ప్రభుత్వం అనేది స్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. ఏదైనా స్కీమ్స్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు అమౌంట్ అనేది ఏమైనా ప్రభుత్వం తరఫున శాంక్షన్ అయిందంటే మీరు ఏ పర్పస్ అంటే దుకాణం పెట్టుకోవటానికా లేకపోతే ఆటో మీరు దాని గురించో ఉపయోగించుకొని దాంతో ఆదాయం క్రియేట్ చేసుకోవాలి. అట్లా కాకుండా అది మొత్తంలో అది ఏం లేకుండా చేసే విధంగా చేస్తే ఈ చేతిలో పైసలు కూడా ఉన్నాయి కదా అనేసి ఉడాయించేసేస్తున్నాయి. మళ్ళీ ఎవరికి ఏం పనికి రాకుండా అయితే ఇస్తానికి వెనుక ముందు ఆడుతున్నాయి. ఇప్పుడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడులే రుణం ఎలా చేసిండ్రు. అసలు బ్యాంకులలో ఎవరికి బీదోళ్ళు ఎవరు పోతట్టు లేకుండే. బ్యాంక్స్ ప్రైవేటైజేషన్ చేసి ఆమె బ్యాంకులలో ఈ కూరగాయల అమ్మతోళ్ళు కూడా లోన్లు అన్నీ తెప్పించుకొని చేయటం జరిగింది. ఇప్పుడు బ్యాంకులు ఏంటంటే వీళ్ళకనేది లోన్ ఇస్తే రికవరీ ఉండదని ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. మనం చూసుకోవాలి. ఇప్పుడు అనుకోకుండా కానీ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ అనేది మొదలయ్యింది. అది స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు అది అమలు జరగబోతుంది. మీరు వెంబడే అప్లికేషన్ దాఖలు చేసుకోండి. ఆ పేర్లు లిస్టు అవన్నీలే మీ కన్సర్న్ ఎమ్మెల్యే వారికి లేకుంటే ఇన్ఛార్జ్ ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ బాధ్యులు ఎవరైతున్నారో వాళ్ళకి కంప్లీట్ 100%
ఇవి మొత్తం 5 lakhs దాంట్లో ఎలిజిబుల్ అయ్యారు. లిస్ట్ అవుట్ కూడా అయిపోయింది. ఈ మొత్తంలో స్టార్ట్ అయితే ఫస్ట్ मैसेज करने का ना सुन हर बात को बोल जिसको एलिजिबल मिलेगा उसका नाम बताओ. कितने लोग रहते पूरे 50 घर आके 50 घर एलिजिबल कर 56 एलिजिबल है. మొత్తం 60 బయటికి రా పెద్ద మనిషి బయటికి రా. భార్య పిల్లలు ఉన్నారు మంది తాగిండి ఏం పని చేయడు చేస్తే మోసొస్తుంది రిక్షా దొక్కుతాడు ఎప్పుడన్నా ఆయన మందం సరుకుల మందం రిక్షా దొక్కుతాడు ఇయ్యలేరు పెట్టిన మొక్కరికి రాదు అన్నారు. నువ్వు అన్నిటికీ ఏదున్నా కూడా రేపు ఇంతకుముందు నేను చెప్పాను కదా రేపు అది ఉండేది లేదు. మొత్తం ఇంత బంటి పిల్లలు ఈత కొడతారు. 5 minutes వస్తారు. అని కూలిపోయినాయి బాగా చుట్టుపక్కలంగా ఉందని చెప్పేసి కులం పేరు అభ్యర్థులను కమిషన్ పేరు మార్చాలని చెప్పేసి జనరల్లో చేసి దీనికి అభ్యంతరాలన్నీ కూడా స్వీకరించడం జరిగింది. ముఖ్యంగా చదువుకునే పిల్లల విషయంలో ఎక్కడైనా సరే కనీసం పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ స్కూల్లో కానీ చేసి చెప్పుకోలేదు. అందుకని చెప్పి మేము చాలా విధాలు కనీసం మా స్త్రీలు కూడా ఎప్పుడైనా వెళ్తూ ఉంటే దుమ్మరిది అనుకుంటా చాలా హేళన చేస్తారు. ఈ పదాన్ని ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే తిట్టు పదంగా అనుకుంటారు సార్. అంటే గౌరవప్రదంగా లేదు. మేము ఇన్ని సంవత్సరాల నుండి మేము ప్రాధాయపడితే ఇప్పుడు వచ్చిన కమిషన్కి వచ్చి మీరు అందరూ మా వినతులు స్వీకరిస్తున్నాము ధన్యవాదాలు సార్. అదేవిధంగా ఎందుకంటే ప్రతిసారి మేము సమాజంలో మేము అసలు మనుషులుగా అయితే మేము గుర్తించబడతలేదు. కొన్ని సందర్భాలలో ఈ దొమ్మర అంటే ఏంది, ఇది ఒక తిట్టుపదం. ఇది ఒక తిట్టుపదాన్ని కూడా మీరు క్యాస్ట్ ఉన్నదాన్ని అటువంటివి కూడా చాలామందికి తెలియని సమయం ఉన్నది సార్. అందుకని చెప్పి మేమందరం కూడా నిర్ణయించుకోండి సార్, గడవంశీగా మా కులం పేరును మార్చాలని చెప్పి మీకు వినతించడం జరుగుతుంది సార్. ఇప్పటికి కూడా మా పేరును దయచేసి మాకు మార్చండి సార్. మా పిల్లల భవిష్యత్తును కాపాడండి సార్. పిల్లలు కనీసం స్టడీ సర్టిఫికేట్లో కానీ కనీసం అక్కడ ఇచ్చే విధంగా కానీ అక్కడ కనీసం చెప్పుకోలేని పరిస్థితి. స్కాలర్షిప్లు చేయడానికి కూడా స్కాలర్షిప్లలో చేస్తే దొమ్మరా అని చెప్పి ఎక్కడ ఉంటుందో అని చెప్పి స్కాలర్షిప్లు కూడా అప్లై చేయలేని పరిస్థితి ఉంది సార్. ఎందుకంటే సమాజంలో దొమ్మర అనే ఈ పదం అనేది ఒక చులకనగా అసలు చెప్పలేని విధంగా అంటరానితనంగా చూస్తారు సార్. మా పిల్లలు ఎక్కడైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్ ఏదైనా హాస్టల్లో కానీ ఎక్కడైనా ఉంటే దొమ్మరా అని చెప్పి ఎక్కడ తెలుస్తుందో అని చెప్పి చాలా జాగ్రత్తగా, అంటే అంత జాగ్రత్తగా వాళ్ళు ఉంటారు సార్. వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎక్కడ చూపించారు సార్. పిల్లలకు పెద్ద చదువులు చాలామంది కూడా మా దాంట్లో డిగ్రీ చేసిన వాళ్ళు చాలామంది పిల్లలు ఇప్పటికి కూడా ఖాళీగానే ఉన్నారు సార్. ఎవరికి కూడా బయోడేటా ఎక్కడన్నా ప్రైవేట్గా జాబ్ ఎక్కడన్నా చూస్తే కనీసం బయోడేటా చూసి ఆ దొమ్మరా అని ఉన్న పదం ఉంది, దొమ్మరి వాళ్ళు వీళ్ళని చెప్పి కనీసం ఈ రోజు వరకు కూడా మాకు జాబ్లు ఇచ్చే పరిస్థితి లేదు సార్. ఏదున్నా ఏమున్నా మళ్ళీ గవర్నమెంట్ జాబ్ పడితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా కాంపిటీషన్ ఉంది సార్. బీసీఏలో ఉన్నాం సార్ మేము, ఉన్నా కూడా చాలా అందులో కూడా చాలామంది సార్ కష్టపడుతున్నారు సార్. ఒక్కరికో ఇద్దరికో ఉద్యోగాలు వచ్చినాయి సార్. వాళ్ళ వరకు ఉన్నా కూడా అక్కడ ఉద్యోగ పరంగా కూడా వాళ్ళు అవమానాలు ఎదుర్కొంటారు సార్. ఇప్పటికి చేయాలనేది మా కోరిక సార్. ప్రతి ఒక్క దాంట్లో సుతా ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సుతా ఏ ప్రభుత్వంలో సుతా మాకు ఇంద్రమ్మ పథకాలు కానీ బ్యాంకు లోన్స్ కానీ ఎవరు కూడా ఇంతవరకు కూడా ఇస్తలేరు సార్. దయచేసి దాని గురించి కొద్దిగా ఆలోచించి ఆర్డీఓ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కానీ మా గురించి చెప్పి గవర్నమెంట్ పథకాలకు మాకు బయట ఉండి బతకగలుగుతాం సార్.
వస్తున్నాయి సార్. ఆ విషయం మా దృష్టికి కూడా వచ్చింది సార్. మాలో కూడా చాలా మంది అందరం కూడా లోన్స్ కొరకు అప్లికేషన్ పెట్టుకుంటున్నాం సార్. మా పక్కగా పెట్టేస్తారు సార్. సార్ ఎంబీసీలో లేదు సార్ మాకు లోన్స్ మాకు సార్ అది మేము చేసినాం సార్, ఆల్రెడీ చేసినాం. సార్ దాన్ని ఖచ్చితంగా మాకు లోన్స్ వస్తే కొంచెం మాకు కొంతవరకైనా జీవనోపాధి అనేది లభిస్తాయి సార్. చాలా స్ట్రగుల్లో ఉన్నాం సార్, చాలా ఇబ్బందులలో ఉన్నాం. ఆ విధంగా అట్లాంటి చట్టం ఏమన్నా వస్తే అంతర్యాత్రలు అందరికీ చేయండి సార్. అది ఎక్కడ వేరే వాళ్ళు తెలియస్తుంది సార్. ఇప్పుడు బయటికి వెళ్ళినా కూడా సార్ మాకు దొమ్మదానా దొమ్మర్లకి ఇలాగనే చెప్తాం సార్. మాకు చాలా ఇన్సల్ట్ అయింది సార్. మా పిల్లలకు చదివించుకుంటున్నాం సార్. చాలా మందికి ఇప్పుడు చదివించుకుంటున్నారు. ఎంపీఓ చదివారు, బీటెక్ చేసారు సార్, నీటికి ప్రిపేర్ అవుతుంది సార్. అన్నిటికీ చదువుకుంటున్నారు మా పిల్లలు. ఎక్కడ పోయినా మా పిల్లలకు ఇజ్జత్ తీసినట్టే మాట్లాడుతుంది. ఏ కాలేజీలైనా హాస్టల్లో కూడా కానీ తీసేసినట్టే మాట్లాడుతున్నారు. దొమ్మడు అరే ఆ దొమ్మడిరా అన్నట్టు ఇట్లే మాట్లాడుతుంది సార్. మాకు పోస్తే మాకు కూడా రక్తమే వస్తాయి కదా సార్. వాళ్ళకు పోసిన రక్తమే వస్తాయి కదా సార్. నీళ్ళైతే రావు కదా సార్. ఇది మనం సృష్టించుకున్నది క్యాస్ట్. ఇంత మాత్రానికి ఇన్ని అవమానం మాకు బాగా జరుగుతుంది సార్. చాలా ఇన్సల్ట్ అవుతున్నాం, చాలా ఇబ్బంది అవుతున్నాం. బయటికి వెళ్ళడానికి కూడా మాకు కోపం లేదు సార్. మాకు బయటికి వెళ్ళాలంటే మాకు అది వచ్చిందిరా, అది వచ్చిందిరా, వాడు వచ్చిండ్రా, వీడు వచ్చిండ్రా అని ఇట్లా మాట్లాడుతుంది సార్. ఎక్కడైనా కానీ దయచేసి మాకు ఇది గడ వంశం అని చెప్పి చేయాలి సార్. దయచేసి అందరూ దయచేసి దొమ్మరోళ్ళు అంటే మాకు పక్కకు పెట్టింది ఈ గవర్నమెంట్ లో సార్. మాకు దయచేసి మాకు అడవులకు అన్ని గవర్నమెంట్ మన చూడు